ఇవాళ స్టార్ హీరోయిన్ల సినిమాల్లోనూ వేషధారణ, పాటల్లో వాళ్ళు వేసే స్టెప్పులు చూస్తూ ఉంటే ఐటమ్ సాంగ్స్ కు ఏ మాత్రం తక్కువ కాదనిపిస్తుంది. అందుకే కాబోలు స్టార్ హీరోయిన్లు భారీ రెమ్యునరేషన్ ఇస్తారనగానే నిర్మోహమాటంగా ఐటమ్ సాంగ్ కు పచ్చజెండా ఊపేస్తున్నారు. తెలుగులో స్టార్ హీరోయిన్లుగా రాంచిన కాజల్, తమన్నా, శృతి హాసన్, సమంత వంటి వాళ్ళంతా ఈ జాబితాలో ఉన్నారు. అయితే అప్కమింగ్ హీరోయిన్లు అవకాశం కోసం అరులు చాస్తున్న వారు సైతం ఐటమ్ సాంగ్స్ కు సై అనడం మనం చూస్తూనే ఉన్నాం. కొంతకాలంగా తెలుగు వారిని అలరిస్తూ వచ్చిన ఇద్దరు అందాల ముద్దుగుమ్మలు తొలిసారి ఐటమ్ సాంగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో ఒకరు రెబా జాన్. తమిళ అనువాద చిత్రాలతో తెలుగు వారికి చేరువైన రెబా జాన్ సామజ వరగమన చిత్రంలో హీరోయిన్ గా చేసింది. తొలి తెలుగు స్ట్రైట్ మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో అమ్మడికి తెలుగులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం రెబా జాన్ మరోసారి శ్రీ విష్ణు సరసన మృత్యుంజయ్ మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. అయితే ఇంతలో ఈ అమ్మడికి మ్యాట్ స్క్వేర్ మూవీలో ఐటమ్ సాంగ్ చేసే బంపర్ ఆఫర్ ను సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇచ్చింది. ఛాన్స్ దొరికితే చాలు అనుకున్న రెబా నిర్మోహమాటంగా అందుకు అంగీకరించింది. స్వాతిరెడ్డి అంటూ సాగే ఈ పాట ఇప్పటికే విడుదలై సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఇంతవరకు ఈ పాటకు 13 మిలియన్ వ్యూస్ లభించాయి. మరో అందాల చిన్నది కూడా తొలిసారి ఐటమ్ సాంగ్ కు సై అనేసింది. 4 ఏళ్ల క్రితం రొమాంటిక్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేతికా శర్మ. తొలి చిత్రం పరాజయం పాలైన అమ్మడికి ఆఫర్స్ మాత్రం బాగానే దక్కాయి. నాగశౌర్య, లక్ష్య, వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా, సాయి దుర్గా తేజ్, బ్రో చిత్రాలలో కేతిక నటించింది. అందాలు ఆరబోయడానికి ఏ మాత్రం మొహమాట పడని కేతిక ఇంతవరకు ఐటమ్ సాంగ్ లో మాత్రం నటించలేదు. కానీ ఇప్పుడు వచ్చిన ఓ ఆఫర్ ను అమాంతంగా సొంతం చేసుకుంది. మైత్రి మూవీ మేకర్ సంస్థ నితిన్, శ్రీలీల జంటగా నిర్మిస్తున్న రాబిన్ హుడ్ లో ఈ అందాల చిన్నది కుర్రకారుణ్ణి టెంప్ట్ చేయడానికి రెడీ అయింది. ఈ సినిమాలో అదిదా సర్ప్రైజ్ అంటూ సాగే ఐటమ్ సాంగ్ లో కేతిక నర్తించింది.